వీక్షకులందరికీ నమస్కారం. మార్చి 30వ తారీఖున మారేటువంటి శనేశ్వరుడు కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శనేశ్వరుడు మార్చి 30వ తారీఖు లగాయితూ 9వ స్థానం ముందు రజతమూర్తిగా తన యొక్క సంచారాన్ని చేయబోతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గత 2.5 సంవత్సరాలుగా కర్కాటక రాశి వారికి అష్టమ శని రూపేణ శనేశ్వరుడు ఆయన చాలా పీడించేటువంటి స్థానము అష్టమ స్థానము. ఆ అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏ పని ముందుకు సాగకపోవడం, అనారోగ్య సమస్యలు, చికాకులు, మానసికమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఏ పని ప్రారంభం చేసినా అది ముందుకు సాగకపోవడం, ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా వారిలో వచ్చి దాదాపుగా ఈ రాహు వ్యతిరేకత, శని వ్యతిరేకతలతోటి చాలా ఇబ్బందులను అనుభవించారు. మరి ఇప్పుడు అష్టమ శని యొక్క దోషం పోతూ ఉన్నది. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఇప్పుడు రజతమూర్తిగా సంచారం చేస్తారు. మూర్తిత్వాల్లో రజతమూర్తి అంటే మంచైనా చెడైనా ఆయన 50% ఫలితాన్ని ఇస్తారు. సరే, ఇప్పుడు 9వ స్థానంలోకి వెళుతున్నారు. 9వ స్థానంలోకి వెళ్ళడం అన్నది అంత మంచి కాదు, అంత చెడు కాదు. అయితే అష్టమ శని దోషంతో పోల్చుకుంటే కొంత ఉపశమనంగానే ఉంటుంది ఈ స్థానము. మరీ ముఖ్యంగా 9వ స్థానమందు శనేశ్వరుడు కొంత శోకం, రోగం, మహాదుఃఖం, క్వచిత్ ద్రవ్యం, కుచిత్ సుఖం అన్నారు. ప్రత్యేకించి 9 కూడా అంత మంచిది కాదు. ఈ శనేశ్వరుడికి ఎంతసేపు ఉపచయ స్థానాల్లో ఫలితం 3, 6, 11 త్రిషష్ట లాభాలే. కానీ 9వ స్థానంలో వచ్చేటువంటి ఫలితం 50% వస్తుంది కాబట్టి అది కూడా కొంత అనుభవించవలసి వస్తుంది. అయితే ఇది అష్టమ శని అంత విపరీతమైన దోషం కాదు. ఏమవుతుందండి ఇందులోనూ ఏదో ఒక రకమైనటువంటి మానసిక క్లేశాలు ఉంటూ ఉండడం, అది అందరికీ సాధారణంగా ఉంటాయి. దాని గురించి ప్రత్యేకించి బాధపడాల్సిన పని లేదు. 9వ స్థానము అనేటువంటి స్థానం ఏంటంటే అది భాగ్యస్థానము. ఎప్పుడైతే భాగ్యస్థానమందు పితృకారకుడు శనేశ్వరుడు, అదేంటండి పితృకారకుడు సూర్యుడు కదండి, మరి పితృకారకుడు శనేశ్వరుడు అంటున్నారు ఏంటండి అంటే రాత్రి జననమైనటువంటి వారికి పితృకారకుడు శనేశ్వరుడు, పగల జననమైనటువంటి వారికి రవి. మరి శనేశ్వరుడు కూడా ఎవరు? సూర్యుడి యొక్క కుమారుడే కదా. ఇది 9వ స్థానం అంటే పితృస్థానము. ఎప్పుడైతే 9వ స్థానము శని సంచారం చేస్తారో భాగ్యము తగ్గును అన్నారు. అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి, లేదా అతి ఖర్చులకి, లేదా తండ్రి తరఫు నుండి వచ్చేటువంటి ఆస్తిపాస్తుల అమ్మకాలకి, ఆస్తి పంపకాలకి, వచ్చినటువంటి ఆస్తిని అమ్ముకోవడానికి, వీటన్నిటికీ కూడా శనేశ్వరుడు కారణమవుతారు. అలాగే భాగ్యము అంటే పుణ్యమే. దానికి ఇంకో పేరు ఏంటయ్యా అంటే పుణ్యం. మనం భాగ్యాన్ని అనుభవిస్తున్నాం అంటే పూర్వపుణ్యం ఉందని అర్థం. మరి ఆ స్థానంలో శనేశ్వరుడు సంచరించడం వల్ల పుణ్య కార్యక్రమాలను ఆచరించేటువంటి అవకాశం అనేది ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇది 50% రిజల్టే కదా. కొన్ని సందర్భాల్లో అంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడానికి వాటికి తక్కువ అవకాశం ఉంటుంది. ఎంతసేపు కూడా లౌకిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మిగతా గ్రహాల తాలూకు స్థితిగతులను కూడా మనం పరిశీలనం చేస్తే ఈ 2025లో గురుబలం తగ్గుతుంది, అష్టమ రాహు దోషం వస్తుంది, భాగ్య శనేశ్వరుడు ఉంటారు. రాహు శనేశ్వరుడు స్థానాలు మార్చుకున్నప్పుడు మరి ఇది మిశ్రమమైనటువంటి స్థితే. ఇది ఏమో అనుకూలత కాదు, అష్టమ శని అంత ప్రతికూలత కాదు, మధ్యస్థంగా ఉంటుంది. కొంత ఉపశమనం వచ్చినప్పటికీ ఇంకా నిదానంగానే ఈ కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ముందుకు వెళతాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చుతో కూడి ఉన్నటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గమనించండి, శని మార్పు జరిగిన సంవత్సరంన్నర వరకు కూడా మీరు దాచుకున్న ధనమంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఖర్చులు జరుగుతూ ఉంటాయి. మూలధనం అంతా కూడా ఖర్చు చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అంటే అంతా కూడా ఖర్చు వ్యవహారాలే ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ శని మార్పు వల్ల ఏం జరుగుతుందండి అంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఇది 2 రకాలు, మంచి చెడు కదా. ఈ ఖర్చు అనేటువంటిది కొన్ని సార్లు మంచి పనులకి, అంటే ఏదైనా పెళ్లిళ్ళు, పేరెంటాళ్ళు, లేదా ఏదైనా మన వాహనాలు, ఇళ్ళు, ఇటువంటి వాటిని కొనుగోలు చేయడము, ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా వంశపారంపర్య ఆస్తిపాస్తుల్ని అమ్ముకునేలా చేయడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే ఈ ప్రత్యేకించి శని మార్పు వల్ల కర్కాటక రాశి వారికి అధిక ధన వ్యయము అనేటువంటిదే ప్రధానంగా కనబడుతుంది తప్పితే మిగతా ఏది కూడా
ఇబ్బందులు లేవు. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా మంచి కార్యక్రమాన్ని, తీర్థయాత్రల్ని, దైవ దర్శనాల్ని శనేశ్వరుడు చేయనివ్వరు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా పుణ్యనది స్నానం చేద్దాం అనుకున్నా, ఏదైనా తీర్థయాత్రకి వెళదాం అనుకున్నా అంత అవకాశాన్ని ఇవ్వరు, అంత టైం ఇవ్వరు. ఎప్పుడు ఏదో ఒక బిజీగా గడిపేటువంటి పరిస్థితులే ఉంటాయి తప్పితే ఇంత సావకాశంగా ఇక్కడికి వెళదాం, అక్కడికి వెళదాం అనేటువంటి ఆలోచనలు ఉండవు. కాబట్టి ఈ ఖర్చును తగ్గించుకోవడానికే ప్రత్యేకించి మీరు ప్రణాళికలు వేసుకుంటూ ఉండాలి. అవసరమైన, అనవసరమైన ప్రత్యేకించి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా మాత్రమే ఈ శనేశ్వరుడు ఇబ్బందిని కలగజేస్తారు. కాబట్టి అదే ప్రధానమైన విషయం. మరి దాని నుండి బయటపడడానికి ఏం చేయాలండి అంటే ప్రతిరోజు కూడా చక్కగా కాలభైరవాష్టకాన్ని పారాయణ చెయ్యండి. అలాగే లలితాదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రం గాని, మరే ఇతరత్ర స్తోత్రాలను కానీ పారాయణ చేస్తూ ఉండండి. ప్రాతస్మరామ లలితాంబికా స్తోత్రాన్ని ప్రతినిత్యము ఉదయం లేవగానే పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.